అండి అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కొన్ని ముఖ్యమైన బలమైన కారణాలు ఒకసారి పరిశీలించుకుందాం. ముఖ్యంగా లాస్ట్‌లో వచ్చిన లేటెస్ట్‌గా వచ్చినట్టుగా ఉండే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి దీనికి చాలామందిని ఆలోచింపజేసింది ఈ అంశం అనేది. మా ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి? మేము కష్టపడి సంపాదించుకొని ఒకళ్ళ దగ్గర కొనుక్కున్న మా పొలం పాస్ పుస్తకాల మీద ఇతను ఫోటోలేంటి? అనే విషయం ఈ బాగా లేట్‌గా వచ్చింది. ఎలక్షన్‌కి దగ్గరలో వచ్చినా కూడా చాలామందిని ఆలోచింపజేసింది. ఇతను మన ఆస్తుల్ని తన సొంతం చేసుకోవడానికి ఒక కుట్ర పన్నుతున్నాడు. రేపొద్దున వీటిని తన బొమ్ముంది కాబట్టి ఎక్కడో మళ్ళీ వీటిని తాకట్టు పెట్టి తను స్వాహా చేస్తాడేమో అనేది చాలామందిని ఆలోచింపజేసింది. మరి ఎంతోమంది దీన్ని చూసి కొంత అతనికి యాంటీగా మారారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత అభివృద్ధి అనేది అసలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక 1% కూడా జరగలేదు. ఇది ప్రజలందరూ గమనించారు. మరి 29 రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇది నిరుద్యోగతలో కానీ, అభివృద్ధి జరగకపోవడంలో కానీ. ఇది ప్రజలంతా గమనించారు. అభివృద్ధి లేకుండా ఎంతసేపు సంక్షేమమే చేస్తే, అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ అందులోంచి సంక్షేమాన్ని వంచాలి. కానీ ఎక్కడా కూడా ఏ కోశాన కూడా అది ఆయన పట్టించుకోలేదు. అందుకే జనం కూడా ఆయన్ని పట్టించుకోలేదు. మరి రోడ్లు బాగుండాలి. ఎక్కడైనా కనీసం రోడ్లు ఎక్కడన్నా బాగున్నాయా? పట్టణానికి కనెక్టివిటీ ఎక్కడైనా ఉందా? పల్లెటూరులోంచి పట్టణాల్లోకి ఎప్పుడు ఏదో ఒక పని కోసం వెళ్తూ ఉండాలి. కానీ ఎక్కడి నుంచి పల్లెటూరు నుంచి పట్టణాల్లోకి వెళ్తుంటే ఎక్కడన్నా రోడ్లు సరిగ్గా ఉన్నాయా? ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇకపోతే రాజధాని విషయం. అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కొన్ని వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఆ రోజున చంద్రబాబు గారు కష్టపడి తయారు చేశారు. కొంత నిర్మాణం కూడా పూర్తయింది. కానీ ఇతను వచ్చాక 3 రాజధానులు అని మాటని ఆ మాటని చాలామంది నమ్మలేకపోయారు. ఎందుకంటే అండి, ఒక రాజధాని నిర్మించి చక్కగా డెవలప్ చేస్తేనే ఎంతో బాగుంటుంది. ఇవాళ దేశం మొత్తానికే ఒక రాజధాని. మరి మీకెందుకండి మూడు రాజధానులు? అంటే ఒక చిన్న ముతక సామెత ఉంది. తల్లికే అన్నం పెట్టలేనుడు పిన్నమ్మకు బంగారు గాజులు వేస్తాడా అని. నువ్వు ఒక రాజధానే సక్రమంగా నిర్మించలేవు, నువ్వు 3 రాజధానులు అని చెప్పేసి ఈ ప్రజల్ని ఖచ్చితంగా మోసం చేసావు. ఇది అందరికీ అర్థమైపోయింది. ఈ తర్వాత తీసుకుంటే బూతు పురాణాలు, బూతులు తిట్టే మంత్రులు, బూతులు తిట్టే ఎమ్మెల్యేలు, ఈ ప్రజలందరూ గమనించి విసిగిపోయారు. వాడెవడు కొడాలి నాని మాట్లాడితే ఏంటండి మాట్లాడితే మీ అమ్మ మూడా, వాడమ్మ మూడా. ఏవయ్యా, మీ నాన్నను కూడా మాయమ్మ మూడా, ఒరే మాయమ్మ మూడా అని పిలుస్తావా, నాన్న అని పిలుస్తావా? సాంప్రదాయం, మాట్లాడే పదాలు తెలియాలి. ఎంతమంది మాట్లాడే వాళ్ళందరూ కనీసం భాష, వల్లభనేని వంశీ, రోజా, ఎంత చండాలు. మరి వీళ్ళ భాష మొత్తం రాష్ట్రానికి విసిగేయలేదా? అందుకోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారేమో. ఇకపోతే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు. అతను ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటించడం తప్ప నీ సొంతగా ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు ప్రజలు విశ్వసించగలరు, ఇలాంటి పాయింట్ ఎక్కడన్నా నువ్వు ఆలోచించగలిగావా? అందుకే ఇంత దెబ్బతేలేదు. ఇకపోతే ఈ ఐపాక్ టీంతో నువ్వు ఏదో కంపెనీలు వైజాగ్ వచ్చాయి, ఇతర దేశాల నుంచి వచ్చారు, రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని ఒక డ్రామాలు క్రియేట్ చేశారు. పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వచ్చాయని. ఆ తర్వాత జనంకి అర్థమైంది, వాళ్ళు కంపెనీలు పెట్టడానికి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, నీ ఐపాక్ టీంలోనే ఉన్నవాళ్ళు అనేది అందరికీ అర్థమైపోయింది. ఇకపోతే ఉద్యోగస్తులు మీరేమన్నారు? సిపిఎస్ రద్దు చేస్తాం, వారంలోని రద్దు చేస్తాం, ఏదేదో మాట్లాడారు మీ నోటికి వచ్చినట్టుగా. అసలు సిపిఎస్ ఏంటో తెలుసో లేదో తెలియదు, కానీ దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. అది వారం రోజులు రద్దు చేస్తూ ఉన్నారు, చేయలేకపోయారు. వాళ్ళకు జీతాలు ఏమైనా సక్రమంగా ఇచ్చారా? ఆ జీతాలు కూడా ఎక్కడ సక్రమంగా ఇచ్చింది లేదు. ఫస్ట్ తారీఖు పడతాయి అనుకుంటే లేదు, ఎన్నో తారీఖు పడతాయో కూడా తెలియదు. అలానే పెన్షన్దారులు, రిటైర్డ్ పెన్షన్ హోల్డర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు పోతాడా అని. అదే కదా నేను పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళు చూపించింది. ఉద్యోగస్తులు మా సత్తా ఏంటి,
ఒక దుర్మార్గుడిని ఇక్కడ నుంచి పారదోలడంలో మేము ఎంతవరకు పాత్ర పోషించాలి అనేది ఉంది కదా. ఆ ఉద్యోగస్తులు మరి వాళ్ళు ఎంతమంది? 5,40,000 మంది సుమారు. వాళ్ళందరికీ చుట్టాలు ఉంటారుగా, వాళ్ళందరికీ ఫ్రెండ్స్ ఉంటారుగా. మరి వాళ్ళంతా కలుపుకొని అదే ఈ తీర్పు. మరి ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో వేల 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 మెజారిటీ వచ్చిందంటే ఏంటి మరి అది? 175 సీట్లకి 151 ఇస్తే చివరిగా 151 ఈరోజు అట్లీస్ట్ ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా కేవలం 11 సీట్లు పరిమితం అయ్యారంటే మనం ఏంటి ఎంత వేస్ట్ క్యాండిడేట్లు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 9వ తారీఖు అనుకుంటా ఆయన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఆయన అరెస్ట్ చేసిన విధానం క్లియర్గా జనాలకు అర్థమైంది. ఇప్పుడు ఒక మచ్చున్న వ్యక్తి ఎదుటి వ్యక్తిని కూడా ఒక మచ్చ పెట్టగలిగితే, మచ్చ బురద పూయగలిగితే మీ ఇద్దరు ఈక్వల్ అవుతాం కదా అనేది జగన్మోహన్ రెడ్డి భావన. అందులో భాగంగానే అధికారుల్ని ఎంతో దుర్వినియోగం చేయించి వాళ్ళ చేత ఏదో రకంగా అక్రమ కేసులు పెట్టించి ఆయన ఎట్టకొట్ట చేయాలని విపరీతంగా ట్రై చేసి లేనిపోని స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆయన ఇరికిచ్చి జైల్లో పెట్టాడు. ఎన్ని రోజులు ఉంచగలిగితే అన్ని రోజులు ఉంచారు. కనీసం 50 రోజుల పైన ఉంచారు. మరి దాని తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కదా ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మరి అన్ని నెలల్లో మళ్ళీ తప్పు ఉంటే ఇంకేమన్నా ఉండుంటే ఆయన నిజంగా ఆయనలో అవినీతి అనే పదమే ఉంటే మళ్ళీ మీరు ఆయన్ని అగైన్ అరెస్ట్ చేయించి ఉండాలి కదా. ఇక్కడ కూడా అర్థమైపోయింది జనాలకి ఇదంతా డూపు, కేవలం కావాలనే చేశాడనేది క్లియర్గా అర్థమైపోయింది. ఇకపోతే మీ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు 2018 జరిగింది. మరి దాని తర్వాత 5 ఇదంతా ప్రజలు గమనించారు. మరి ఆ హత్య ఎవరైతే చేశారో ఆ దోషుల్ని అరెస్ట్ చేయడానికి మీరు అడ్డుపడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ కానియకుండా చూస్తున్నారు అనేది జనాలకు అర్థమైపోయింది. రెండోది అందులో ఒక పాత్ర కూడా మీద ఉందేమో ఆ హత్య వెనుక అనేది కూడా జనాలకు ఉన్న అనుమానం. సో సొంతోళ్ళనే రక్షించలేని వాడు మనల్ని మాత్రం ఎలా రక్షిస్తాడని చెప్పేసి చాలామంది ఆలోచించారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళే బయటకు వచ్చి మా అన్న మంచోడు కాదు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగదు, మా అన్నకు ఓటేయద్దు అని క్లియర్ కట్గా వాళ్ళిద్దరు చెప్పారు. మన సొంత చెల్లెళ్ళే మనం ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం మీకెళ్ళి ఎలా చూస్తారనుకున్నారు? ఎక్కడైనా మీరు తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారా? కన్న తల్లి ఎక్కడికి వెళ్ళింది? చెల్లెళ్ళు ఎందుకు బయటకు వెళ్ళారు? నేను మాత్రమే బాగుండాలి అన్న కాన్సెప్ట్ తప్ప నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు. ఒక ఇసుక సక్రమంగా అందించగలిగితే ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది బతకగలరు. ఒక సిమెంట్ పని వాళ్ళు, కార్పెంటర్లు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఎన్నో రకాలు దాదాపు ఒక 20-30 రకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ చక్కగా బతకగలరు, వాళ్ళ కుటుంబాన్ని బతికించుకోగలరు. మీరు అదే అందకుండా చేశారు. మరి వాళ్ళ ఆగ్రహం ఎక్కడ పోతుంది కదా. మరి మీకు 151 సీట్లు ఇచ్చారన్న అహంకారం తప్ప ఎక్కడన్నా మీలో ఒక మంచి మానవత్వం ఉందా? మీరు ఏది మాట్లాడితే అది శాసనమా? మీరు ఏది మాట్లాడితే దాన్ని జై కొట్టాలా? మీలో ఏ చిన్న తప్పు ఉన్నా అది దాన్ని ఎత్తి చూపకూడదా? మీ ఎమ్మెల్యేలే ఎంత బాధపడ్డారు. కనీసం పొద్దునొచ్చి సాయంత్రం దాకా మీ అపాయింట్మెంట్ కోసం కూర్చుంటే కనీసం ఒక్క 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇది వాళ్ళే చెప్పుకుంటున్నారు మాకు ఎక్కడుంది విలువని. అంత ఏకచిత్రాధిపత్యం అనేది ఎప్పుడు కూడా ఎవరికి మంచిది కాదు. అదే ఈ తీర్పు ఖచ్చితంగా. పోతే మీ మీ ద్వితీయ శ్రేణి నాయకులందరూ ప్రజలు ప్రోత్సహించేదేంటి? మొన్న రీసెంట్గా ఇది ఒకటి మాత్రం బయటపడింది. రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరు కూడా ఏజెంట్లుగా అవ్వవద్దు, వాలంటీర్లకు కూడా ఇలాంటివి చెప్పారు. రూల్స్ ఫాలో కాకూడదు, మంచితనం ఉండకూడదు, పద్ధతిగా క్రమశిక్షణ ఉండకూడదు, అడ్డగోలుగా ఉండాలా. ఇది చెప్పేది. ఓ మంచితనంగా ఉండు, మీరు తిన్నగా ఉండి అందరిని తిన్నగా ఉండొచ్చేట్టు ఉండాలి. సో ఇలాంటి ఎన్నో సారాంశాల మీదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎం పదవి నుంచి దాదాపుగా గెంటి వేయబడ్డాడు. 11 సీట్లు అంటే ఇంక అంతకంటే గౌరవం ఏముంది? కాబట్టి రాష్ట్ర ప్రజలు అన్నీ గమనించారు, మంచి తీర్పు ఇచ్చారు. వీళ్ళకి ఎవరు కావాలి?
ఏ ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఎవరైతే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడిద్ది అని చెప్పి ఆలోచించిన తర్వాత ఈ మహాకూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ వీళ్ళ కలయికతో రాష్ట్రం బాగుంటుంది, స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలిగిద్ది అని నమ్మి ఈ పార్టీకి ఓటేశారు. మరి రేపు 12వ తారీఖున ఉమ్, మనం సంబరాలు చేసుకోబోతున్నాం. గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్కడ నుంచి చంద్రబాబు గారు అభివృద్ధి ఒక్కటే ధ్యేయంగా ముందుకెళ్తారు. ఇది ఖచ్చితంగా జరిగిద్దండి. రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందుద్ది. ధన్యవాదాలు.